నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు APSV9 న్యూస్. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యోగాకు ఎవరూ వ్యతిరేకం కాదని, ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 22 యోగా చేయడం తప్పులేదని, కానీ ప్రధానమంత్రి మోడీ మెప్పు కోసం యోగాంధ్ర పేరుతో మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామునే వివిధ శాఖల ఉద్యోగస్తులను డ్వాక్రా, అంగన్వాడీ, మున్సిపాలిటీ వివిధ విభాగాలలో పనిచేస్తున్న మహిళలను, కార్మికులను రోడ్ల మీద తీసుకురావడంతో వాళ్ళందరూ తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. బుధవారం ఉదయం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో మధు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఆసుపత్రులలో మెడికల్ కిట్లు కూడా లేవని, మందులు కూడా లేవని, ఈ సమయంలో ఆసుపత్రులకు నిధులు మంజూరు చేసి ఆసుపత్రులను మెరుగుపరచాల్సింది పోయి ఇలా యోగా పేరుతో ప్రచారం చేస్తున్నారని, నిధులు దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. మరోపక్క రేపటి నుండి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నాయని, ఇప్పటి వరకు తల్లికి వందనం వేయలేదని, అదేవిధంగా గత విద్యా సంవత్సరాలను సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదని, విద్యార్థులను పరీక్షలు రాసేందుకు యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయని, తీవ్ర ఇబ్బందులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారని మధు అన్నారు. తల్లికి వందనం కూడా వేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరపు, అప్పలరాజు, సమితి సభ్యులు పి రామకృష్ణ, సీనియర్ నాయకులు కట్ట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఐసిడిఎస్, రెవెన్యూ, ఇతర అన్ని డిపార్ట్మెంట్లు, చివరికి మా మున్సిపల్ కార్మికులతో సహా, సెక్యూరిటీ కార్మికులతో సహా అందరినీ కూడా 4 గంటల నుంచి వాయిదా చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉద్యోగస్తులు అల్లిపోతున్నారు, మహిళలు నిలవలాడిపోతున్నారు. యోగాని ఎవరు తప్పన్నారు? కానీ ఆ ఒక్కరోజు చేస్తే యోగా అయిపోతుందా? దీనికోసం నేను సమాచార యాక్టివిటీ సమాధానం ఇవ్వలేదు. కానీ నేను సమాచారం జరిగిందంటే ప్రతి జిల్లాకి 6 కోట్ల రూపాయలు ఇచ్చాను, 50 లక్షలు ఇచ్చాను ప్రతి జిల్లాకి. దీంతో చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే నేను వచ్చినప్పుడు పెద్దాపురం ఆసుపత్రి ఆలోచించాను. కుక్క కాటు కలిపితే కూడా ఇంజక్షన్ లేవు. కనీసం ఎక్స్రే చేసి అది మిషన్ ఆగిపోయింది. అంటే పెద్దాపురం నియోజకవర్గం లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సరైన మందులు లేక ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఎలా ఉంటుంది? అదే డబ్బులు నువ్వు ఆసుపత్రులకి మెరుగుపరిస్తే ప్రజలందరూ రోజు వైద్యం చేస్తారు కదా. అది కాదని చెప్పి నరేంద్ర మెప్పు కోసం ఈ ప్రచార ఆటలు చేస్తున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కసారి మన ఇంజనీర్లు మీ పిల్లలని ఎంక్వైరీ చేస్తే ఎగ్జామ్ కి 7th టర్మ్ నిధులు పడక వాళ్ళు మంజూరు చేయక విద్యార్థులందరూ లఘు దీపం అన్నారు. తల్లిదండ్రులందరూ ఒక పక్క తల్లికి వందనం రేపు నుంచి అందరూ స్కూల్స్కి వెళ్తున్నారు. నేను కోరేది ఏంటంటే మీ దగ్గరున్న అనపరవతి నిధులను కూడా ప్రచార ఆర్భటాలకి చేసే కన్నా ఒక ప్రజల ఆరోగ్యం కోసం చేయమని కోరుతున్నాను. రెండోది, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మహాసభ కాలం దేశవ్యాప్తంగా ఉత్సాహం